పింఛన్దారులకు అనువుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ చేయడమే తెలుగుదేశం జనసేన భాజపా ప్రభుత్వ ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం, కొత్తపేట, పల్లివేల గ్రామాల్లో ఈ రోజు జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సర పండుగ ప్రారంభోత్సవానికి ముందు రోజే రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ చేయడంతో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చిందని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భాగంగా సామాజిక భద్రతా పింఛన్లు ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి పింఛన్ల పంపిణీలో స్పౌస్ కేటగిరీ తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోయినా వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛను మంజూరు చేయాలని స్పౌస్ కేటగిరీ విధానాన్ని ప్రజాప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందంటున్నారు. ఈ కేటగిరీలో కొత్తపేట మండలంలో 12, ఆలుమూరు మండలంలో 11, రావులపాలెం 8, ఆత్రేయపురం మండలంలో 18, మొత్తంగా నియోజకవర్గంలో 49 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరంన్నర నుంచి కొత్త పెన్షన్ అనేది రాలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు సంవత్సరంన్నర నుంచి మీద జరిగిన కూడా సంవత్సరంన్నర నుంచి ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు వచ్చాక మన డిసెంబర్ 15 తారీఖు లోపులో ఎవరికి ఇలాగా భర్తలో చనిపోయినా భార్యలు వెంటనే 15 రోజుల్లో వచ్చేసి నెలలో జరిగిన వాళ్ళకి అయితే ఇంకా 2 నెలలకే ఇప్పుడు వెనక్కి వచ్చిన సంవత్సరంన్నర నుంచి కూడా ఇవ్వట్లే. అలా కాదు, ఇలా జరిగినట్లకి భర్తకి భార్యకి మార్చి ఉంటే ఏదైనా జరుగుంటే ఇంకొకరికి ఇచ్చేవారు కదా. అది వెంటనే ఏ నెలకు ఆ నెల చేసేయమంటున్నారు. ఆ నెలలో జరిగితే 15వ తారీఖు లోపల ఏదైనా జరిగితే ఆ కుటుంబ సభ్యులకి మళ్ళీ నెల 1వ తారీఖు ఇచ్చేస్తారు. ఇవాళ 31వ తారీఖు ఇచ్చేస్తున్నారు, రేపు 1వ తారీఖు అండి.